శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. మనం ఈరోజు విధవరాండ్ర గురించి ప్రార్థన చేసుకున్నాము. చాలామంది అన్నిలే కాదమ్మా, మనం కూడా విధవరాండ్ర ఎదురుస్తే మ్యాక్సిమం కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు? విధవరాండ్ర పక్షాన నేను ఉంటాను అని చెప్పాడు. అంటే దేవుడు వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు కదా, వాళ్ళకి తోడుగా ఉంటాడు. వస్తున్నప్పుడు వాళ్ళు ఎదురొస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ తోడుగా ఉంటే వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటాడు కదా. నడుస్తూ ఉంటే మనకి ఎదురొచ్చింది దేవుడే కదా. అందరూ ఆలోచించండి, విధవరాన్ని తక్కువగా చూడకండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం వాళ్ళ గురించి. కృపాశక్తి సంపన్నుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి అని మేము వేణులతో కొనియాడుచున్నాము తండ్రి. నాకు ప్రార్థన చేయడం సరిగా రాదు తండ్రి, నేర్పించండి తండ్రి. విధవరాండ్ర గురించి అడుగుతున్నాము తండ్రి. విధవరాండ్ర పక్షాన మీరు ఉంటానని వాగ్దానం చేశారు తండ్రి. ఈ లోకంలో విధవరాండ్ర గురించి చాలా చిన్న చూపుతో ఉన్నారు తండ్రి. భర్త చనిపోవడం వాళ్ళు చేసుకున్న తప్పు కాదు తండ్రి. ఎవరి ఆయుష్కాలం తీరితే వాళ్ళు చనిపోతారు తండ్రి. అలానే విధవరాండ్రని తక్కువగా చూడండి తండ్రి. మీరు వాళ్ళ పక్షాన ఉంటానని చెప్పారు తండ్రి. మీరు వాళ్ళతో నడుస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. విధవరాండ్రు మాకు ఎదురొస్తే మీరే మాకు ఎదురొచ్చారని మేము తలంచుకునేలాగా మా హృదయాలను మార్చండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. విధవరాండ్ర అందరికీ ఆర్థిక సహాయం చేయండి తండ్రి. పిల్లలు వాళ్ళ కుటుంబ పరిస్థితులు అన్నీ మెరుగుపడేలాగా చూడమని యేసయ్య కృపా నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.